స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్తాను. దట్ స్టోరీ ఈజ్ అబౌట్ నంబర్స్, ఈవెన్ నంబర్స్ అండ్ ఆడ్ నంబర్స్. సో నంబర్స్ రాజ్యంలో ఒకరోజు రాజు లేకపోవడం వల్ల నేనే రాజు అని అన్ని నంబర్స్ కూడా గొడవ పడుతూ ఉంటాయన్నమాట. సో అప్పుడు అక్కడికి నంబర్ 1 వస్తాడు. నంబర్ 1 వచ్చి, ఐ యామ్ ద నంబర్ 1, సో నేనే రాజు అవుతాను అని చెప్తాడు. అప్పుడు ఇంకా నంబర్స్ అన్నీ కూడా పెద్ద పెద్దగా కేకలేస్తాయి. "నువ్వెలా అవుతావు? నువ్వెలా అవుతావు?" అని. అప్పుడే నంబర్ 2 వస్తాడు. సో, నంబర్ 2 కొంచెం తెలివైనోడు అనమాట. సో, నంబర్ 2 చెప్తాడు, "నేనే రాజవుతాను. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా నా వైపు రండి" అని చెప్తాడు. సో, అప్పుడు 2 సైడ్ 4, 6, 8, 10, 12, 14 ఇలా కొన్ని నంబర్స్ వస్తాయన్నమాట. అంటే ఆ నంబర్స్ అన్నీ కూడా 2ని సపోర్ట్ చేస్తాయి. ఓకే. అండ్ 1 వైపు 3, 5, 7, 9, 11, 13, 15 ఇలా కొన్ని నంబర్స్ వెళ్ళిపోతాయి. సో, అలా 2ని ఏ నంబర్స్ అయితే సపోర్ట్ చేశాయో దాని అర్థం ఏంటంటే దట్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2. అంటే ఆ నంబర్స్ అన్నీ కూడా 2 ఈక్వల్ పార్ట్స్‌గా మనం డివైడ్ చేయొచ్చు. అంటే 2తో డివిజిబుల్ అవుతాయన్నమాట. సో, వాటినే మనం ఈవెన్ నంబర్స్ అని అంటాము. 2తో డివిజిబుల్ కాకుండా మిగిలిపోయాయి కదా! సో, వాటిని మనం ఆడ్ నంబర్స్ అంటాం. సో, ఈ చిన్న స్టోరీ ద్వారా మీరు ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనుకుంటాను. ఓకే పిల్లలు, ప్లీజ్ లైక్ దిస్ వీడియో and please share this video with your friends and please subscribe to my channel. Thank you for watching.